వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. ముందంజలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి. బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు. ఈ నెల 6న కేబినెట్ మీటింగ్. ఈ ఏడు సమ్మక్క సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్లో ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ సూచన. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జక్రాన్పల్లి మండలం కలిగోట వీడీసీ సభ్యులు, గ్రామ కుల సంఘాల పెద్దలు. ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం. పలు సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ. పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ పిహెచ్సిలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కిచెన్, డైనింగ్ రూమ్, స్టోర్ రూమ్ను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్. భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షుడిగా కొండెల సాయిరెడ్డి ఎన్నిక. ఆత్మీయంగా సన్మానించిన రైతు నాయకులు, రైతులు ఆశీర్వదించిన శ్రీ మంగిరాములు మహారాజ్. బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమురయ్య విజయం సాధించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకుల సంబరాలు. రానున్న కాలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలను అడ్రస్ లేకుండా చేస్తామని బీజేపీ నాయకుల హెచ్చరిక. పదో తరగతి ఇంటర్ విద్యార్థులు రానున్న వార్షిక పరీక్షలపై దృష్టి సారించాలి. ఎడపల్లి మండలంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచన. భీమ్గల్లో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి. మార్చి నెలాఖరులోగా గ్రంథాలయ పాఠకులకు నూతన భవనం నిర్మించాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశం. నగరంలోని వినాయక్ నగర్లో ఘనంగా మావురాల రేణుక ఎల్లమ్మ తల్లి మందిర విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి తదితరులు. నిజామాబాద్ నగర శివారులోని మాధవ్ నగర్ ఎస్ఎస్ఆర్ పాఠశాలలో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే. రకరకాల పిండి వంటలతో హాజరైన విద్యార్థుల నానమ్మలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులు. బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అందుకోసం ఈ నెల 6న కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కాగా ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను చర్చించనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టులపై చర్చించగా వాటిపై కేబినెట్లో సీఎం చర్చించనున్నారు. అదేవిధంగా మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు లబ్ధి చేకూరేలా మరిన్ని కొత్త పథకాలు తీసుకురానున్నట్లు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆయా పథకాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ నెల 2వ వారంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ అంశాలు కూడా ఈ చర్చలో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయనున్నారు. ఈ బిల్లుకు ఎలాగైనా పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ దృఢ నిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. సమ్మక్క సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో
ప్రీ బడ్జెట్ సమావేశంలో భాగంగా దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖల సమావేశం నిర్వహించారు. వందల కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులు భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలంటే ఇప్పటి నుంచే అధికారులు అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని తెలిపారు. రాష్ట్రంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉన్నందున దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులు వారాంతంలో సేదతీరేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాలు, అర్బన్ పార్కులు అభివృద్ధి చేసుకోవడం ద్వారా శాఖలకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. పురాతన దేవాలయాలను పునరుద్ధరించే పనులను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేపట్టాలని సూచించారు. దేవాలయాల ద్వారా ప్రజల్లో భక్తి భావన పెరగడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చేయూతగా ఉంటుందని తెలిపారు. ప్రజల్లో భక్తి భావన పెంపొందితే క్రమశిక్షణకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 6 ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ల రూపకల్పనపై మంత్రులు చర్చించారు. అటవీ హక్కు చట్టం ద్వారా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చాం. వారు సాగు చేసుకుంటున్న నేపథ్యంలో అటవీ శాఖతో సమన్వయం లేకపోవడం మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నట్లు గుర్తించాం. గిరిజన రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు వివిధ పంటల సాగుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచుకోవడం, సోలార్ విద్యుత్ ద్వారా గిరిజన రైతులు పంపు సెట్ల వినియోగం వంటి కార్యక్రమాలపై చర్చించేందుకు కొద్ది రోజుల్లోనే అటవీ, గిరిజన, ఉద్యాన, వ్యవసాయ, ఇంధన శాఖల అధికారులతో ఒక సమావేశం నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. పనులు పెద్ద సంఖ్యలో చేపట్టి పచ్చదనాన్ని కాపాడాలని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుని చెక్ డ్యాంలు, ఇతర పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు. జక్రన్పల్లి మండలం మాదాపూర్ గ్రామ యాదవ సంఘ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. భూపన్పల్లి బైపాస్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని జక్రన్పల్లి మండలం మాదాపూర్ యాదవ సంఘం సభ్యులు కలిసి బొకే ఇచ్చి శాల్వాతో సన్మానించారు. సంఘ సభ్యులు మహిళలతో వచ్చి మాదాపూర్లో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కోసం ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కోరారు. అందుకు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్రన్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, యాదవ సంఘం అధ్యక్షుడు గొల్ల నడిపి మల్లన్న, ఉపాధ్యక్షుడు సుద్దులం నవీన్, గొల్ల అనిల్, యాదవ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత ఓటుతో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ఘన విజయం సాధించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయకేతనం ఎగురవేశారు. మొత్తం పోలైన ఓట్లు 25,041 కాగా 4,144, చెల్లుబాటు కాని ఓట్లు 897 ఉన్నాయి. గెలుపు కోట 12,073గా అధికారులు నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్యకు 12,959 ఓట్లు, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి 7,182 ఓట్లు, యూటీఎఫ్ అభ్యర్థి వై అశోక్ కుమార్కు 2,621 ఓట్లు, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డికి 428 ఓట్లు లభించాయి. నిర్ధారించిన కోటా కంటే ఎక్కువ ఓట్లు సాధించిన కుమరయ్య గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమిల సత్పతి ప్రకటించి గెలుపు ధృవీకరణ పత్రం అందజేశారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ఘన విజయం సాధించడంతో బీజేపీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కౌంటింగ్ కేంద్రం అంబేద్కర్ స్టేడియం వద్దకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని కుమరయ్యను అభినందించి సీట్లు పంచి సంబరాల్లో మునిగి తేలారు. తపస్సు అంటే చిన్న సంస్థ అని హేళన చేసిన వారందరి చెంప చెల్లు మనిపించేలా ఈరోజు తీర్పు వచ్చిందని తెలిపారు. టీచర్ల సమస్యలపై పోరాడే సత్తా బీజేపీకి కుమరయ్యకే ఉందని భావించి ఈ భారీ విజయం అందించారని, ఈ విజయం ఉపాధ్యాయులకు మోదీకి అంకితం చేస్తున్నామని తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం సాధించిన తాను టీచర్ల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కుమరయ్య స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తల కృషి, తపస్సు సహకారం వల్లే ఎమ్మెల్సీగా గెలిచానని చెప్పారు. నాపై నమ్మకం ఉంచి ఓటేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు చెబుతూ 317 జీవో సహా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే నా ముందున్న ప్రధాన ఎజెండా అని చెప్పారు. జక్రన్పల్లి మండలం కలిగూడ్ గ్రామ ప్రజలు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్పల్లి మండలం కలిగొట్ గ్రామ వీడీసీ సభ్యులు, గ్రామ కుల సంఘాల పెద్దలు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి బొకే ఇచ్చి శాలువాతో సన్మానించారు. తదుపరి వారు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని కలిసి గ్రామంలో గల పలు సమస్యలు వివరించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందించి కలిగొట్ గ్రామం, అక్కడి ప్రజలు నాకు అభిమానం, వచ్చే బడ్జెట్లో కలిగొట్ గ్రామానికి నిధులు కేటాయించి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టి గంగాధర్, రైతు విభాగం అధ్యక్షులు వి పెద్దిభోజన్న, వీడీసీ అధ్యక్షులు డి గంగాధర్, వీడీసీ సభ్యులు ఎన్ రవి, బి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతితో పాటు ఇంటర్ చదువుతున్న బాలికలు రానున్న వార్షిక పరీక్షలలో చదువుపైన ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఒక్క విద్యార్థి 100% ఉత్తీర్ణత సాధించాలని నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీత ఆకాంక్షించారు. ఎడపల్లి మండల పరిధిలో గల తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికలకు సరోజతో పాటు జిల్లా జడ్జి కుంచాల సునీత ఇతర అధికారుల చేతుల మీదుగా బాలికలకు బహుకరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడారు. బాలికలు మనోధైర్యంతో ఉండాలని, అలాగే బాలికల్లో ఉన్న దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరమన్నారు. బాలికలకు వాహనం నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆమె గుర్తు చేశారు. అనంతరం ఇస్లాంత ఉపాధ్యాయులు సరోజ, న్యాయవాదులతో పాటు స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బోధన్ శివసాయి, న్యాయవాదులు, గురుకుల పాఠశాల కళాశాల ప్రధానాచార్యులు గంగాశంకర్, బోధన్ రూరల్ వలయ పోలీసు అధికారి విజయబాబు తదితరులు పాల్గొన్నారు. లీగల్ అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం కోసం వచ్చాము. అంటే ఆడపిల్లలకి ఆరోగ్యం, హైజీన్ వీటన్నిటి మీద అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మనకి రిటైర్డ్ టీచర్ సరోజనమ్మ గారు ఒక 9 శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ని డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 9 స్కూల్స్కి మేము ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క మెషిన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజుల్లో శానిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అది. పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ పిహెచ్సిలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. మెండోరా మండలం పోచంపాడ్లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ పాఠశాలలో కిచెన్ కమ్ డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, డార్మిటరీలను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. సరుకుల స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. చుట్టూరా ప్రహారీ గోడతో కూడిన సువిశాలమైన పాఠశాల ఆవరణను గమనించిన కలెక్టర్ ప్లేగ్రౌండ్ గురించి ఆరా తీశారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన ల్యాబ్ గదుల నిర్మాణాలను పూర్తి చేయించేందుకు తక్షణమే ప్రతిపాదనలు పంపాలని నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పోచంపాడ్ ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును గమనించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను గమనించారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల ఇన్ఛార్జ్ జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్, స్కూల్ ప్రిన్సిపల్ గోదావరి, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ తదితరులు ఉన్నారు. నిజామాబాద్ నగర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని నిజామాబాద్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల కోరుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్, షిర్డీ సాయి నగర్లో మావడాల రేణుకెల్లమ్మ దేవస్థానం విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి నిజామాబాద్ నగర మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల హాజరై మాట్లాడారు. నిజామాబాద్ నగర ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో సుఖశాంతులతో ఉండాలని కోరారు. కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఆలయాన్ని నిర్మించడం ఆనందంగా ఉందని తెలిపారు. నగర ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా సుఖశాంతులతో ఉండాలని తెలిపారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు వారి పాడి పంటలు పండి లవపాలతో వారి ముఖాల్లో ఆనందాన్ని చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ నగర మేయర్ దండు నీతు కిరణ్, మాజీ నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు శిల్పరాజు, సీనియర్ నాయకులు సుధాం రవిచందర్, సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కావద్దని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ సూచించారు. పరీక్ష సెంటర్లలో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో ఎవరికైనా హాల్ టికెట్ ఇవ్వని పక్షంలో ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని, హాల్ టికెట్ పైన ప్రిన్సిపల్ సంతకం, కళాశాల ముద్ర అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో పటిష్టమైన బందోబస్తుతో పాటు ప్రతిక్షణం నిబద్ధతతో పనిచేసే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని, బయట ఎలాంటి పుకార్లు వ్యాపించినా నమ్మొద్దన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షుడికి ఎన్నికైన కొండెల సాయిరెడ్డి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరై ఆయనను సన్మానించారు.
నగరంలోని మారుతి నగర్లో భారతీయ కిసాన్ సంఘ్ 46వ సంస్థాపన దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షులుగా ఎన్నికైన కొండెల సాయిరెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం, భారతీయ కిసాన్ సంఘ్ కార్యకర్తల సమావేశం, సంఘ్ అనుబంధ సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్లు, సీఈఓలు, డైరెక్టర్లతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. భీమ్గల్లో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి మంగళవారం ఆకస్మికంగా భీమ్గల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న శాఖ గ్రంథాలయ భవనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాట్లాడుతూ 28 లక్షల రూపాయలతో నిర్మించడం జరుగుతుందని అన్నారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి మార్చి నెల చివరిలోగా స్థానిక గ్రంథాలయ పాఠకులకు నూతన భవన సౌకర్యం కల్పించవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశాలిచ్చారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల అవకాశాలున్నందున భవనాన్ని నిరుద్యోగులు ఉపయోగంలోకి తీసుకురావాలని తెలిపారు. పాఠకుల సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలని లైబ్రరీయన్ను ఆదేశించారు. పాఠకులు నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రంథాలయ అభివృద్ధి విషయంపై స్థానిక నాయకులతో అడిగి చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జేజే నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు పర్స అనంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరేపల్లి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్త బిల్డింగ్ పూర్తిగా కంప్లీట్ అయిందని ఏఆర్ డిఆర్ చెప్తే ఇక్కడ వచ్చి విజిట్ చేశాను. ఇంకా కొంత చిన్న చిన్న పనులు ఉన్నాయి, అది కూడా 1 వీక్లో కాంట్రాక్టర్ గారు ఉన్నారు, కానీ 1 వీక్లో కంప్లీట్ చేస్తూ ఉంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని షిఫ్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం. అంటే ఈ నెలాఖరి వరకు బిల్డింగ్ కూడా అక్కడ రెంట్లో ఉన్న బిల్డింగ్ కూడా షిఫ్ట్ చేస్తాం. అదేవిధంగా భీమ్గల్ విద్యార్థులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ లైబ్రరీ షిఫ్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning, indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches, studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. వెల్కమ్ బ్యాక్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హైదరాబాద్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భాగ్యనగరంలోని బండ్లగూడ ప్రాంతంలో గల మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా భాగ్యనగరంలో రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు తండ్రి దివంగత నేత దుద్దిల్ల శ్రీపాదరావు 88వ జయంతి ఉత్సవాల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తదే అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ లోక్సభ సమీక్ష సమావేశం జరిగింది. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, అభ్యర్థులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. నిషిత డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అవగాహన సదస్సు జరిగింది. నిజామాబాద్ నగరంలోని నిషిత డిగ్రీ కళాశాలలో ఈ రోజున డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ అనే విషయంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ డాక్టర్ కె దుర్గాప్రసాద్, డాటా సైంటిస్ట్, ఏఐఎల్టీ యుఎస్ఏ జనరల్ ఏఏ కన్సల్టెంట్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ సి నిఖిల్, చీఫ్ ప్యాట్రన్ సి వినయ్ కుమార్, కోఆర్డినేటర్ రాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కె స్వప్న, డైరెక్టర్ డాక్టర్ ఓఎం షేక్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ప్రసాద్, డిపార్ట్మెంట్ అధ్యాపకులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పచ్చలనడుగుడలో లింగేశ్వర్ అనే వ్యక్తి అంత్యక్రియలు వివాదాస్పదమయ్యాయి.
వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో జాండకాడి లింగేశ్వర్ అనే వ్యక్తి తండ్రి జాండకాడి లింగన్న 3 రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో తనను దహన సంస్కారాలకు పాల్గొనివ్వకుండా చేశారని లింగేశ్వర్ అనే వ్యక్తి పోలీసుల ముందు మీడియా ముందు కుల సంఘ సభ్యులపై ఆరోపించాడు. ఆయన వాదనలు వాస్తవం లేదని యాదవ్ కుల సంఘ సభ్యులు మీడియాతో తెలిపారు. గత 3 రోజుల క్రితం తన తండ్రి మరణించడంతో మృతదేహాన్ని తన ఇంటికి తెచ్చుకోవడం జరిగిందని, కానీ సంఘ సభ్యులు మా తండ్రి మృతదేహాన్ని దౌర్జన్యంగా మా ఇంటి నుండి మా అన్న ఇంటికి తీసుకెళ్లారని, అంత్యక్రియలలో పాల్గొనకుండా చేశారని పోలీసులకు మీడియా ముందు జాండకాడి లింగేశ్వర్ ఆరోపించారు. లింగేశ్వర్ అన్న సాయిలు సంఘ సభ్యులు ఆయన చేసిన ఆరోపణలు నిజం కావని అన్నారు. యాదవ్ కుల సంఘ సభ్యులు మాట్లాడుతూ వాస్తవంగా జాండకాడి లింగన్న కుటుంబంలో తండ్రి, 2 అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలపై భేదాభిప్రాయాలు ఉన్నాయని అన్నారు. జాండకాడి లింగేశ్వర్ తండ్రి మరణించడంతో మృతదేహాన్ని కావాలని తన ఇంటికి తెచ్చుకున్నారని, హిందూ సంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు దహన సంస్కారాలు చేయాలనే ఉద్దేశంతో పెద్ద కుమారుడు సాయిలు ఇంటికి తరలించడం జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తూ 2 అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలతో కుల సంఘ సభ్యులపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. లింగేశ్వర్ అనే వ్యక్తి చిన్న కుమారుడు లింగేశ్వరు వాళ్ళ డాడీ బాడీని తీసుకొని అలా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అయితే మన హిందూ సంప్రదాయం ప్రకారము పెద్ద కొడుకే అంత్యక్రియల్లో అగ్గిపెట్టడం జరగాల, మరి బాడీ కూడా అక్కడనే ఉండాలని చెప్పేసి బాడీ అక్కడికి తరలింపడం జరిగింది. అయితే లింగేశ్వర్ చెప్పిన వాదన ఏంటంటే సంఘం మీద మా డాడీ దగ్గరికి నన్ను వెళ్ళడం, బాడీని ముట్టుకొనివ్వడం లేదు, నాకు 8,000 జిర్మా తీసిర్రు సంఘం వ్యక్తులు అన్నది అది అబద్ధం. అది ఎందుకు అంటే వాళ్ళ పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి ఆల్రెడీ ఆస్తి తగాదాలు ఉన్నాయి. స్వయంభుగా వెలిసిన బాల హనుమాన్ మందిర్కు వెళ్లి హనుమంతుని కృపకు పాత్రలు కావాలని కోరారు. సారంగపూర్ హనుమాన్ మందిర్ కంటే ముందు సురభి గోశాల రోడ్డు నుంచి లోపల 1 కిలోమీటర్ తర్వాత స్వయంభూ వెలిసిన బాల హనుమాన్ మందిర్ గుట్టపైన ఉంది. అక్కడే గత 25 సంవత్సరాల క్రితం అక్కడ ఒక రాతిపై హనుమంతుని స్వరూపాన్ని చెక్కడం జరిగింది. అయితే గత 20 సంవత్సరాలుగా ఆ విగ్రహం పడుకొనే ఉంది. ఆ విగ్రహానికి చార్జ్ జరగలేదు. అయితే ఈరోజు దాత్రిక రమేష్, సనాతన శ్రీకాంత్, వినయ్, నరేష్ గౌడ్, నికేష్, మహేష్, ఇందూర్ సురేష్ తదితరులు బజరంగిలు అందరూ కలిసి ఈరోజు ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి హనుమాన్ చాలీస పారాయణం చదివి పూజలు చేసి ఇందూరులో ఉన్న హిందూ బంధువులకు ఆ మహిమగల హనుమాన్ మందిర్కు వెళ్ళి పూజలు చేసి ఆ హనుమంతుని కృపకు పాత్రలు కావాలని కోరడం జరిగింది. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మత్తు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని పంచాయతీరాజ్ ఈఈ శంకర్ను ఆదేశించారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్ అవి నిరంతరం పనిచేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గోడౌన్లోనే పూర్తి స్థాయిలో సదుపాయాలు కలిగి ఉన్న గదుల్లో భద్రపరచాలని, చెదల నివారణ కోసం అవసరమైన చోట పెస్ట్ కంట్రోల్ చేయించాలని అధికారులను ఆదేశించారు. పనులను పక్కాగా జరిపించాలన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, విజేందర్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక కంటి పరీక్షలు చేశారు. మోతి బిందు ఉన్న వాటిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ అధ్యక్షుడు దినేష్ పటేల్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. రెడ్డి చంద్ర స్మారక భవనంలో ప్రతి మంగళవారము ఐ క్యాంప్ ఉచితంగా నిర్వహిస్తున్నాము. మా లయన్స్ క్లబ్ బాల్కొండ వారు అందిస్తున్నటువంటి ఈ సేవల్ని మండలంలో ఉన్న గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నాము. ప్రతి ఆపరేషన్ మేము ఉచితంగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నిజామాబాద్ నగరంలో మంగిరాములు మహారాజ్ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ పరిధిలో గల రేణుకమాత మందిరం ప్రతిష్టాపన మహోత్సవంలో మహారాజు పాల్గొని ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ 108 ఫీట్ల హనుమాన్ విగ్రహం వద్ద హనుమాన్ స్వాములకు నిత్య భిక్ష మహారాజ్ కరకములచే ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో మల్క కుమరయ్య విజయోత్సవ వేడుక బాసరాలో ఘనంగా నిర్వహించారు.
బాసర మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బాసర మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ పటేల్ ఆధ్వర్యంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరయ్య గెలుపొందడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క టీచర్స్కి నా పాదాభివందనం. అలాగే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం, కాంగ్రెస్ను ఖతం చేయడం, మజిలీస్ పార్టీని మాయం చేయడం పక్క జరుగుతుంది. భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ ఉందంటే అది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మొత్తం బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుంది. బాసర మండల కేంద్రంలో కార్యకర్తలు అందరం కలిసి టపాకాయలు కాల్చి స్వీట్స్ పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సతీష్ రావు, ముదోల్ మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరరావు, శంకర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పాదాభినందనం తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుపుకు నాంది పలికారు. ఎందుకంటే ఈరోజు టీచర్లది ఆశీర్వాదం ఉన్నది కాబట్టి రానున్న ఎలక్షన్లో కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కానీ మా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ మా సీనియర్ నాయకులు చాలా పనిచేశారు. పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 6 గంటల దాకా కంటిన్యూ పనిచేస్తూ అందరికీ ఎప్పటికప్పుడు టీచర్లకు సంప్రదిస్తూ ఎవరికి ఏ బాధ్యత ఇచ్చినా అందరూ కరెక్ట్గా పనిచేశారు. మా రామారావు పటేల్ గారు కూడా ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు నగర శివారులోని మాధవ్ నగర్లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో సోమవారం గ్రాండ్ పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నానమ్మలు, అమ్మమ్మలు రకరకాల వంటకాలను తయారు చేసుకుని వచ్చి ప్రదర్శనలో ఉంచారు. అదేవిధంగా తమ మనుమళ్ళు, మన్మరాళ్లతో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా గ్రాండ్ పేరెంట్స్కు వివిధ ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. తమ విద్యార్థి దశలోని అనుభవాలతో పాటు విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో గ్రాండ్ పేరెంట్స్ డే నిర్వహించడం జరిగిందని విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ హరిత గౌడ్, డైరెక్టర్ హర్షిత్ గౌడ్, ప్రిన్సిపల్ భాస్కర్ పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల మావురాల రేణుకా ఎల్లమ్మ తల్లి మందిర వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ మావురాల రేణుకా ఎల్లమ్మ తల్లి మందిర వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు వేద పండితుల నడుమ కుంకుమార్చన, అభిషేకాలు, మంగళహారతి వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు సుభాష్ గౌడ్, అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జలంధర్ తదితరులు పాల్గొన్నారు. రేణుకా ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు. 3 రోజుల నుండి ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వివిధ పార్టీల నుంచి నాయకులు విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారు. గల్లీ నుంచి కూడా పెద్దలు, ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు 4వ రోజు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన, మైలపోళ్ళు అధిక సంఖ్యలో పాల్గొని మహిళామణులు అమ్మ మూర్తులు తల్లికి కుంకుమార్చన ప్రోగ్రాం చేశారు. కొలనుపాక పుణ్యక్షేత్ర ఆది జగద్గురువు రేణుకాచార్య భగవత్పాదుల జయంతోత్సవ మహాపాదయాత్ర వైభవంగా ప్రారంభమైంది. కొలనుపాక పుణ్యక్షేత్ర ఆది జగద్గురువు రేణుకాచార్య భగవత్పాదుల జయోత్సవ మహాపాదయాత్ర నాగభూషణ్ స్వామి ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుంకిని గ్రామం నుంచి శ్రీ సద్గురు సిద్ధప్ప మహారాజ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. కుల్రా గ్రామం నుంచి రాజస్వామి కుల్రా, నాగేష్ పటేల్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో వెలిసిన శ్రీ సోమేశ్వర ఆలయం ఆది జగద్గురు రేణుకాచార్య దర్శనం కోసం మహాపాదయాత్ర మంగళవారం బీర్కూరుకు చేరుకుంది. ఇక్కడ హనుమాన్ భవాని కమిటీ సభ్యులు మహాపాదయాత్రకు బయలుదేరుతున్న భక్తులకు అల్పాహారం అందజేశారు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొలనుపాక సోమేశ్వర ఆలయం 12 రోజుల్లో చేరుకుంటామని భక్తులు వెల్లడించారు. 200 మంది భక్తులు పాదయాత్రలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో మహిళలు ఈ పాదయాత్రలో కొనసాగుతున్నారు. నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సౌందర్య లహరి పారాయణం అందరినీ ఆకర్షించింది. నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సోమవారం శ్రీ సుందర వాసవి మహిళా బృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సౌందర్య లహరి పారాయణం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా హాజరై సౌందర్య లహరి పారాయణంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా కుండూరి పద్మావతి ప్రవచనాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. వాసవి సిస్టర్స్ నాగమణి అలరించిన భక్తి పాటలు భక్తిని నింపాయి. ఈ సందర్భంగా సుందర మహిళా వాసవి బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర ఆరవైశ్యులు, కన్యక పరమేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ మరియు మహిళా మండలి తరపున నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీమతి నాగమణి మనోహర్ గారు ఇచ్చేశారు. తన ఆధ్వర్యంలో నిజంగా ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరంలోని బోర్గాంలో గల ఏబిఎస్ ఫార్చ్యూన్ విల్లాస్లో మృత్యుంజయ హోమం వైభవంగా నిర్వహించారు.
నగరంలోని బోర్గంలో గల ఏబిఎస్ ఫార్చ్యూన్ విల్లాస్లో మృత్యుంజయ హోమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సద్ది శ్రీనివాసరెడ్డి, పాతుడి అనుప్రెడ్డి, బంటు సత్యజిత్, కొండపాక్ రాజేష్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఏబిఎస్ వెంచర్స్ అండ్ విల్లాస్లో గణపతి పూజ మరియు గౌరీ పూజ, స్వస్తి పుణ్యవాహచనము చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ ఉదక శాంతి పారాయణం అంటే 4 వేదాల యొక్క పారాయణము చేయడం జరిగింది. దీంట్లో ఆవాహిత దేవతలు అనగా గణపతి, గౌరీ, ఆదిత్యాది నవగ్రహ దేవతలు మరియు అష్టదిక్పాలకుల పూజ, పంచలోక పాలకుల పూజ చేయడం జరిగింది. మరియు శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు. నిన్న సోమవారం కాబట్టి శివునికి విశేషంగా పంచామృతముల చేత పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి పంచామృతం చేత అభిషేకించడం జరిగింది. మరియు ఈరోజు ఉదయము 7 గంటలకి అవాహిత దేవతల పూజ అనగా గణపతి, గౌరీ పూజ, నవగ్రహ, అష్టదిక్పాలకుల. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ 2వ రోజు కూడా కొనసాగుతోంది. ఫిబ్రవరి 27న జరిగిన ఎన్నికల్లో మొత్తం 2,50,106 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు బ్యాలెట్ పత్రాలను సరిపోల్చే ప్రక్రియ కొనసాగింది. ఓట్ల వడపోత చేపట్టిన అధికారులు వాటిని కట్టలు కట్టారు. ఇక వాటిని అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీకి 6,697, కాంగ్రెస్కు 6,673, బీఎస్పీకి 5,897 ఓట్లు పోలయ్యాయి. దీంతో 24 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతున్నట్లు మొదటి 2 ఫలితాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. నగరంలోని నాగారంలో నీరుగొండ హనుమాన్ ఆలయంలో హనుమాన్ మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం వేడుకగా జరిగింది. నగరంలోని నాగరంలో గల నీరుగొండ హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్ష తీసుకోవడానికి 13 మంది ఆలయానికి వచ్చి మండల దీక్షతో కూడా హనుమాన్ మాలధారణ పురోహితులు లాగ్పతి వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో స్వీకరించారు. ఆలయ పురోహితులు మాట్లాడుతూ, ఈ ఆలయంలో జరిగే హనుమాన్ మాల మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరూ ధరించాలి. మాల వేసుకుంటే దేవుడు కరు నుంచి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అన్నారు. ఆలయ అధ్యక్షులు భీమానాథి బొమ్మయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా మాట్లాడుతూ, ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు హనుమాన్ మాల స్వీకరిస్తే ఎటువంటి రుసుం లేకుండా హనుమాన్ మాల వేసుకోవచ్చు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి లాగ్పతి వెంకటేశ్వర శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షులు భీమానాథి బొమ్మయ్య, ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా గుప్తా, ప్రధాన కార్యదర్శి బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని రాబోయే వచ్చే నెల 12వ తారీఖు నాడు హనుమాన్ జయంతి ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి ఆ రోజు వరకు కూడా 41 రోజు మండల దీక్ష మాలధారణ జరిగింది. అందరం కలిసి ఇక్కడ భక్త బృందంని ఏర్పాటు చేశాము. మా రామకృష్ణ గారు వాళ్ళ 13 మంది గ్రూప్ను ఈరోజు దీక్ష తీసుకున్నారు. ఇంకా కొంతమంది సాములు మొన్న కూడా తీసుకున్నారు. ఇంకా సాములు తీసుకునే వాళ్ళు ఇంకా రేపు ఎల్లుండి కూడా తీసుకుంటారు. వీళ్ళందరూ ఇక్కడనే సేవ చేసి మా నీరుగొండ హనుమాన్కి ఎప్పుడు ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క స్వామి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని మా ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వాలని మా కమిటీకి సౌలతో మీకు ఇక్కడ ఉన్న వాటర్ కానీ ఉండడానికి సౌలత కూడా ఇస్తాము. వంటలు భోజనాలు కూడా మేము సమయం బట్టి మీకు మా హనుమాన్ జయంతి రోజు కూడా ప్రోగ్రామ్స్ అన్ని పెడుతుంటాము. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమరయ్య విజయం సాధించడంతో నవిపేట బీజేపీ మండల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నవిపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమరయ్య విజయం సాధించడంతో మండల కేంద్రంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కొమరయ్యకు ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు భవిష్యత్తులో పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేయడం కోసం ఉపయోగపడుతుందన్నారు. బీజేపీ 317 జీవోపై అల్లు పెరగని ఉద్యమం చేసిందని, దీన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు గుర్తించి విజయాన్ని అందించారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేయడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు మేక రామకృష్ణ, రాజేందర్ గౌడ్, బందల ఆనంద్, మాజీ ఎంపీటీసీ మైసరాద, సీనియర్ నాయకులు పుట్ట శ్రీనివాస్ గౌడ్, వంశీ, భోజన్న, భూషణ్, గంగోని రాము తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం బలపరిచినటువంటి అభ్యర్థి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కొమరయ్య గారు ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటుతోటి విజయం సాధించడం చాలా శుభ పరిణామం. ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్
4 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ మీద అభిమానాన్ని చూపెడుతూ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఏదైతుందో ఇది చాలా శుభపరిణామం. ఉపాధ్యాయులందరూ కూడా, మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడ్డారు. దానివల్లనే ఈరోజు విజయం ఇదైంది. జక్రన్పల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు విజయస్ఫూర్తి కార్యక్రమం నిర్వహించారు. జక్రన్పల్లి ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు విజయస్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా వచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ సమయం చాలా ముఖ్యమైంది. గత కొన్ని రోజుల నుండి ఉదయం సాయంకాలం ప్రత్యేక తరగతులను బోధిస్తూ విద్యార్థులకు ప్రిపరేటరీ పరీక్షలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ పరీక్షల పట్ల భయాందోళనలు వీడి పరీక్షలకు చక్కగా సన్నద్ధమై మంచి ఉన్నతమైన ఫలితాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోటివేటర్ స్పీకర్గా మహేష్ పాల్గొని విద్యార్థుల భయాందోళన తొలగించి పరీక్షలకు సన్నద్ధం చేయడం జరిగింది. వివిధ పాఠశాలల నుండి విషయం నిపుణులుగా వచ్చేసినటువంటి ఉపాధ్యాయులు ఆ విషయాలలో చక్కటి సూచనలు ఇచ్చి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడం జరిగింది. విషయ నిపుణులుగా కాసల్డ నరేష్, రాజు నారాయణ, అరవింద్, గోపాలకృష్ణ, ముద్దుకృష్ణ, స్రవంతి, రవీందర్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు అందజేశారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు 10th తర్వాత మీ భవిష్యత్తు నిర్దిష్టమైన రీతిలో ఉంటుందని ఆయన అన్నారు. ఆదర్శ పాఠశాల చైర్మన్ చెల్లిమేలి శ్రీనివాస్ మాట్లాడుతూ 10వ తరగతి వరకు మీరు పసిపిల్లలు, 10వ తరగతి అయిన తర్వాత బయట పిల్లలు పతంగి పైన ఎగురుతుంది అంటే దేని మీద ఆధారం? దానికి కట్టిన దారం మీద ఆధారం. దారం ఎవరు? మీ తల్లిదండ్రులు. వారి మాటలు విని శ్రద్ధగా చదువుకొని ఒక గోల్ సాధించాలి అని కోరుకుంటున్నానన్నారు. ఒకవేళ మీ తల్లిదండ్రులకి ఏం తెలీదు అని చెప్పేసి మీరు వ్యతిరేకిస్తే, ఉదాహరణ పతంగి గాలిలో ఎగురుతుంది, దారం మన చేతులు ఉన్నంత వరకే అందంగా కనిపిస్తుంది. పతంగి ఒకవేళ దారం తెగిందనుకోండి, పతంగి ఎక్కడ ఉంటుంది? అడ్రస్ గల్లంతవుతుంది. అందుకని తల్లిదండ్రులను ప్రేమించండి, ఉపాధ్యాయుని గౌరవించండి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 10th క్లాస్ విద్యార్థులకు ఎంపీడీఓ బాలకృష్ణ, దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ చేతుల మీదుగా పరీక్షలు రాసే ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ, మోడల్ స్కూల్ చైర్మన్ జేసీబీసీను, ఎంపీడీఓ బాలకృష్ణ, దర్పల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అమ్తుల్ బారి, పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను మెరుగుపరచాలని కోరుతూ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్కి తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధి బృందం 18 సమస్యలతో కూడిన మెమోరాండంను ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎ మోహన్ నర్సింగ్రావు, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో భవన నిర్మాణ రంగంలో రోజురోజుకు కార్మిక వర్గం పెరుగుతుందని, ఆయన వీరికి భద్రత, చట్టబద్ధ హక్కులు అమలు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయన్నారు. పని స్థలాల్లో ప్రమాదాలు జరిగి అంగవైకల్యంగా మారి అనేక మంది మృతి చెందుతున్న వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదన్నారు. లేబర్ కార్డు లేదనే పేరుతో రెన్యువల్ కాలేదని, కార్మికులకు మొండి చేయి చూపడం సరికాదన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు జీబోమన్న, తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక నాయకులు ఎల్లప్ప, మల్లేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ప్రైవేటీకరణకు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది సరైంది కాదు. ఇయ్యల్లా సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి పోరాడుదాం. మహిళలపై హింసకు వ్యతిరేకంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుందామని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ పిలుపునిచ్చారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ కార్యాలయం నందు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ మాట్లాడుతూ, ఈ సంవత్సరం సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వంకై పోరాడుదాం, మహిళలపై హింసను వ్యతిరేకిద్దాం, హైదరాబాద్లో జరిగే 72వ ప్రపంచ అందాల పోటీలను అడ్డుకుందాం అన్న డిమాండ్లతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని రాష్ట్ర కమిటీ
కమిటీ పిలుపునిచ్చిందని తెలియజేశారు. ఈరోజు సమాజంలో మహిళలపై హింస విపరీతంగా పెరిగిపోయిందని, కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. మహిళలపై జరిగిన దాడుల విషయంలో న్యాయస్థానాలు సైతం సరైన న్యాయాన్ని కల్పించలేకపోతున్నాయని, అక్రమార్కులను నిందితులను శిక్షించకుండా వదిలివేస్తున్నాయని అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని ద్వారకానగర్ ఈ కార్యాలయం నుండి ర్యాలీ అనంతరం సభ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు, తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిట్ల సరిత మాట్లాడుతూ స్త్రీని వ్యాపార వస్తువుగా చూపుతున్న 72వ ప్రపంచ అందాల పోటీలు హైదరాబాద్ నగరంలో ఎవరి ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ మహిళా సాధికారత గురించి మాట్లాడుతూనే మరోవైపు అందాల పోటీలు నిర్వహించడం మూలంగా స్త్రీని వ్యాపార వస్తువుగా, అందంగా లేకపోతే మనిషి కాదు అనే విధంగా ప్రచారం నిర్వహిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, నిజామాబాద్ నగర అధ్యక్షురాలు నీలం లక్ష్మి మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లో బీజేపీ సంబరాల్లో అపశృతి కలిగింది. కార్యకర్తలు టపాకాయలు కాల్చగా టెంట్పై నిప్పు రవ్వలు పడి కాలిపోయింది. కరీంనగర్లో బీజేపీ సంబరాల్లో అపశృతి కలిగింది. ఎంపీ బండి సంజయ్ కార్యాలయం వద్ద టపాసులు కాల్చగా చెలరేగిన నిప్పు రవ్వలతో అగ్ని ప్రమాదం త్రుటిలో తప్పింది. కార్యకర్తలు అప్రమత్తతో ప్రమాదం తప్పింది. టెంట్ స్వల్పంగా కాలిపోయింది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లాలో రేపటి నుండి జరగబోయే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నోడల్ అధికారి సలాం తెలిపారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించి విద్యార్థులు సమయపాలన పాటించాలని, సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని నోడల్ అధికారి సలాం తెలిపారు. షేక్ సలాం, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, కామారెడ్డి జిల్లా. ఈ సంవత్సరం మార్చి 5 నుంచి అన్ని పరీక్షలు ప్రారంభమవుతాయి. విద్యార్థులందరూ మంచిగా పరీక్ష రాయాలని కోరుతున్నాను. కామారెడ్డి జిల్లాలో పరీక్ష రాస్తున్నారు. ఈ విధంగా పరీక్ష కేంద్రాలలో అన్ని నీటి వసతులు, ఎలక్ట్రిసిటీ, వెలుతురు వచ్చినట్టు అన్నీ కూడా మేము ఏర్పాటు చేశాము. కలెక్టర్ గారి ఆదేశానుసారం అన్ని వసతులు మేము ఏర్పాటు చేశాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. ముందంజలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి. బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు. ఈ నెల 6న కేబినెట్ మీటింగ్. ఈ ఏడు సమ్మక్క సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. హైదరాబాద్లో ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ సూచన. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జక్రాన్పల్లి మండలం కలిగోట వీడీసీ సభ్యులు, గ్రామ కుల సంఘాల పెద్దలు. ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం. పలు సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించి త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ. పోచంపాడు సోషల్ వెల్ఫేర్ స్కూల్ పిహెచ్సిలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కిచెన్, డైనింగ్ రూమ్, స్టోర్ రూమ్ను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్. భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షుడిగా కొండెల సాయిరెడ్డి ఎన్నిక. ఆత్మీయంగా సన్మానించిన రైతు నాయకులు, రైతులు ఆశీర్వదించిన శ్రీ మంగిరాములు మహారాజ్. బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య విజయం సాధించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకుల సంబరాలు. రానున్న కాలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలను అడ్రస్ లేకుండా చేస్తామని బీజేపీ నాయకుల హెచ్చరిక. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు రానున్న వార్షిక పరీక్షలపై దృష్టి సారించాలి. ఎడపల్లి మండలంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల సూచన.
భీమ్గల్లో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి మార్చి నెలాఖరులోగా గ్రంథాలయ పాఠకులకు నూతన భవనం నిర్మించాలని అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశం. నగరంలోని వినాయక్ నగర్లో ఘనంగా మావురాల రేణుక ఎల్లమ్మ తల్లి మందిర విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి తదితరులు. నిజామాబాద్ నగర శివారులోని మాధవ్ నగర్ ఎస్ఎస్ఆర్ పాఠశాలలో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే. రకరకాల పిండి వంటలతో హాజరైన విద్యార్థుల నానమ్మలు, అమ్మమ్మలు, తల్లిదండ్రులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.